ములుగు జిల్లాలో రైతులు ముందుగానే విత్తనాలు నాటడం ప్రారంభించారు. వ్యవసాయ అధికారులు మండల స్థాయిలో పర్యటించి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా రైతులు పట్టించుకోవటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల భారీ వర్షాలు పడటంతో విత్తనాలు నాటుతున్న రైతులు తర్వాత వర్షాలు పడకపోతే తీవ్ర నష్టపోయే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామ స్థాయిలో పర్యటించి రైతులకు అవగాహన కల్పించాలని రైతు సంఘం నాయకులు కోరుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. కురుస్తున్న వర్షాలకు రైతన్నలు ముందుగానే వ్యవసాయదారులు మాత్రం ముందుకొచ్చి ఈ యొక్క దుక్కులను దున్ని వ్యవసాయం చేస్తున్నారు. మనం చెప్పుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో లాస్ట్ ఇయర్ గతంలో మనం చూసుకున్నట్లయితే రైతులు ముందస్తుగా విత్తనాలు నాటడం వలన ఆ గింజలు మొలవలేక రైతులు మళ్ళీ కలెక్టర్ల కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఆందోళన చెందారు. మరి ఈ సంవత్సరం ముందస్తు వర్షాలు కురుస్తున్న సందర్భంగా రైతులు మాత్రం ముందుగానే దుక్కులు దున్ని సాగు చేస్తున్నారు. మరి వీరికి ఇప్పుడే విత్తనాలు వేస్తే ఈ విత్తనాలకు బదులు విత్తనాలు వేయడంతో ఈ యొక్క పంట చేతి రాకపోతే నష్టం ఎవరు పోవాలి? వీటిపై అగ్రికల్చర్ ఆఫీసర్లు గ్రామ స్థాయిలో గ్రామాలలో రైతులకు అవేర్నెస్ కార్యక్రమం తెలపాలని చెప్పి మన మధ్యలో ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు. వీటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు రైతులకు ఏ విధంగా మీరు అవేర్నెస్ తెలుపమంటున్నారు? ఇప్పుడు నైరుతి ఋతుపవనాలు ముందస్తుగా మన రాష్ట్రంలోకి ప్రవేశించినాయి అనేటువంటి నేపథ్యంలో రైతులు ఉత్సాహంతో ముందస్తుగానే విత్తనాలు నాటేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ వాతావరణ పరిస్థితులపైన జిల్లా వ్యవసాయ అధికారులు వెంటనే స్పందించి రైతులకు వాతావరణం యొక్క పరిస్థితులను వివరించాలి. ఈ వాతావరణం ఇలాగే ఉంటుందా, రాబోయే కాలంలో మళ్ళీ ఎండలు వచ్చి విత్తనాలు మొలవకుండా ఉంటాయనేటువంటి ఒక టెన్షన్ వాతావరణం ఉంటుందా అనేది అధికారులు కూడా అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వెంటనే వ్యవసాయ అధికారులు జోక్యం చేసుకొని దీనిపైన రైతాంగానికి, జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని చెప్పేసి వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని రైతులు విత్తనాలు నాటాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎవరైనా కావచ్చు గ్రామ స్థాయిలలోకి వెళ్ళి రైతులకు అవేర్నెస్ కార్యక్రమం తెలియపరుస్తున్నారా? తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు దాని మీద ఇట్లాంటి అవగాహన కల్పిస్తున్నారనేటువంటి విషయం మాకైతే తెలియదు. కాబట్టి వెంటనే అధికారులు క్షేత్రస్థాయికి వెళ్ళి ఈ విషయం పైన చెప్పాలని మేము అంటున్నాం. మీరు జిల్లా ఈ యొక్క రైతులకు ఏం చెప్తున్నారు? జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి మేము తెలియజేసేది ఏంటంటే, ఉన్నటువంటి ఈ వాతావరణం ఓవైపు ఎండ కొడతా ఉన్నది, ఓవైపు చినుకులు పడతా ఉన్నాయి. ఈ చిటపట చినుకులు అనేవి వాటికే ముందస్తుగా వేయకుండా వాతావరణాన్ని పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకొని నేల పూర్తిగా తడిసిన తర్వాతనే విత్తనాలు నాటుకుంటే మంచిదనేది నా. ఓకే, రైట్. మనం చూసుకున్నట్లయితే మన మధ్యలో మరొక ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్కారం. ముందస్తుగా రైతులు ఇక్కడ విత్తనాలు వేస్తున్నారు. అసలు విత్తనాలు వేయడం వల్ల రైతులకు జరిగే నష్టాలు ఏంటి? ఈ విత్తనాలు ఎప్పుడు ఇవ్వాలి? సరే, నా పేరు జంపాల రవీందర్. నేను సిపిఐ పార్టీ జిల్లా స్థాయి కార్యదర్శిని. వాస్తవానికి రైతాంగం తొందరపాటుగానే ఇప్పుడైతే విత్తనాలు వేసినట్టు అనిపిస్తూ ఉంది మాకు. ఏదైతే నైరుతి ఋతుపవనాలు వచ్చినాయి అనేది ఒక వాతావరణ శాఖ వాళ్ళు ఒక రకంగా వాళ్ళు దాన్ని హైక్ చేయడం, దాన్ని అనుసరించి ఏదో 4-5 వర్షాలు పడగానే రైతాంగం ఇప్పటికే దాదాపు ఒక 60% వరకు విత్తనాలు వేయడం జరిగింది. భూమి నార్లు పోయడం జరిగింది, పత్తి వేశారు, అన్ని రకరకాల పంటలు ఆల్రెడీ వేసాను. మరి ఇప్పుడు 3 రోజుల కాంచి ఎండలు కొడతా ఉంటే రైతాంగం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ 2 రోజులు ఈ రోజు కానీ రేపు కానీ వర్షం పడకపోతే మా బతుకు నాశనం అని ఇప్పటికే మా దగ్గరికి వస్తూ ఉన్నారు వాళ్ళందరూ. మేము కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి చూస్తాం జరుగుతాం. వాస్తవానికి ఏంటంటే రైతాంగం వాళ్ళు తెలియని వ్యవహారంలో కొనసాగుతున్నారు. మొదటి నుంచి కూడా వర్షాల మీదనే ఆధారపడి జీవిస్తారు. కాబట్టి వాళ్ళు వర్షం పడగానే మేము ముందుగా పంటలు తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో వేల రూపాయలు పెట్టి విత్తనాలు తీసుకొచ్చి వేయడం. మరి ఆ విత్తనాలన్నీ సరైన ఇక వర్షం లేకపోతే మొత్తం ఎండిపోయి లక్షలాది రూపాయల నష్టం జరుగుతుంది. మరి వాస్తవానికి ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో వ్యవసాయ అధికారులు, జిల్లా రెవెన్యూ యంత్రాంగం వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా, లేదా ఇంకా ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కూడా రైతాంగాన్ని మేలుకొల్పాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడే వెంటనే తొందరపడకండి, మీరు విత్తనాలు ఇప్పుడే వేయకండి, పూర్తి స్థాయిలో భూమి తడవాలి, పూర్తిగా తడిచిన తర్వాతనే వేయండి అని వాళ్ళకు ఎడ్యుకేట్ చేయాల్సిన అధికారులు వాళ్ళు ఎక్కడున్నారో అర్థమవుతలేదు. వాస్తవం వ్యవసాయ అధికారులు అయితే ఇప్పటికే క్షేత్రంలో తిరగాలి వాళ్ళు, కానీ ఎక్కడ తిరిగేది లేదో వాళ్ళు అసలు కనిపిస్తలేదు. వాస్తవానికి సిపిఐ పార్టీగా మేమైతే చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా కూడా మరి వాళ్ళు చెప్పకపోవడం మూలాన
రైతాంగం తొందరపడి విత్తనాలు వేయడం వలన నష్టం జరిగితే మళ్ళీ వాళ్ళ రైతులందరూ వచ్చేసి వ్యవసాయ క్షేత్రాల ముందు కానీ లేదా ఫర్టిలైజర్ వాళ్ళు ఎక్కడైతే సిడీస్ అక్కడ కానీ ఆందోళన చేసే పరిస్థితి ఉంటుంది. మరి అప్పుడు ఎవరు బాధ్యత వహించారు వాళ్ళు? మరి వేలాది లక్షలాది రూపాయల నష్టం జరుగుతుంది, ఆ నష్టం ఎవరు ఇవ్వాలి? కాబట్టి మేమేమంటున్నామంటే వెంటనే అధికారులు అప్రమత్తమై ఇప్పటికైనా కూడా ప్రతి విలేజ్లో ఒక సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ప్రస్తుతం వరకు విత్తనాలు ఏదైతే ఒలికెత్తని ఉన్నాయో వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. మళ్ళీ అవసరమైతే వాళ్ళకు నష్టపరాలు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. త్వరలో వాళ్ళు ఆందోళన దిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దయచేసి వెంటనే రెవెన్యూ యంత్రాంగం మరియు వీరు ఎవరు అగ్రికల్చర్ వ్యవసాయ అధికారులు మొత్తం కూడా క్షేత్రస్థాయికి వెళ్ళి రైతాంగానికి ఎడ్యుకేట్ చేసి వాళ్ళకు అవేర్నెస్ కల్పించాలని ముందస్తు వాళ్ళకు యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద వాళ్ళకు తెలియజేయాలని మేము ఈ సందర్భంగా సిపిఐ పార్టీగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇది వెంటనే వాళ్ళు చర్య తీసుకోవాలి, చెప్పాలి. లేదంటే రైతాంగం వచ్చేసి మళ్ళీ విత్తనాలు కావాలి మాకు అనే ఉద్దేశం రొల్లి జరుగుతుంది. మరి దానికి మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఇది రోని మాసం కూడా వెళ్ళలేదు. రోని మాసం వెళ్ళే ముందుకు 2 వాన చినుకులు పడుతున్న రైతులు దాదాపుగా ఇప్పటికీ మీరు అన్నట్టు 60-70% రైతులు విత్తనాలు ఇచ్చారు. దీనిపై జిల్లా స్థాయి అగ్రికల్చర్ అధికారులు ఏమైనా రైతులకు అవేర్నెస్ తెలియపడుతున్నారంటారా? వారికి మీరు ఏం చెప్తున్నారు? ఇప్పటి వరకు అయితే వ్యవసాయ అధికారులు ఎక్కడ తెలిపినట్టు లేదు. వాళ్ళు చెప్పకపోవడం మూలాన రైతులకు ఏదైతే ఉన్నదో ఆ ప్రకారంగా వేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు పడ్డ వర్షాలకైతే విత్తనాలు వేయదు. వాస్తవానికి భూమి పూర్తిగా తడవాలి, తడిచిన తర్వాత వేయాలి. కానీ అధికారులు ఎక్కడ చెప్పింది అయితే లేదు. ఇప్పటికైనా వెంటనే రైతాంగాన్ని వాళ్ళు ఎడ్యుకేట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. విత్తనాలు తొందరపడి వేయద్దు అనే సంగతి చెప్పాలి. లేదంటే వాళ్ళు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది భవిష్యత్తులో. ఓకే రైట్. మనం చెప్పుకున్నట్లయితే ములుగు జిల్లా కేంద్రంలో ఇప్పటికే 60.7% వరకు రైతులు మాత్రం విత్తనాలు వేయడం జరుగుతుంది, అటు నార్లు పోయడం జరుగుతుంది. ఇప్పటికీ రోని మాసం మాత్రం వెళ్ళలేదు. ఋతుపవనాలు కేరళ తీరాన్ని దాటాయని చెప్పని వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం రైతులు మాత్రం ముందస్తుగా విత్తనాలు నాటుతున్నారు. మరి విత్తనాలు నాటుతున్న రైతులకు అవేర్నెస్ జిల్లా స్థాయి అగ్రికల్చర్ అధికారులు తెలియపరుస్తున్నారా? మనం జిల్లా స్థాయి అధికారిని ఫోన్లో మాట్లాడించే ప్రయత్నం చేస్తే ఇప్పటివరకు జిల్లా స్థాయి అధికారి మన ఫోన్ కూడా 99 ఫోన్ కూడా స్పందించడం జరగలేదు. కావున మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని ముందస్తుగా రైతులకు అవేర్నెస్ తెలపాలి. రైతులు నష్టపోతే రేపు మళ్ళీ వారు కార్యాలయాల చుట్టూ వచ్చి వారిని ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు ఏర్పడతాయని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులైతే తెలియపరిచారు. కెమెరామ్యాన్ రవీందర్తో